2వ వచనం అందరం కలిసి మనము చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. 2వ భాగంగా 34వ కీర్తన 34 వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదు. చివరికి ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, నేను దానిని కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రంలో దాన్ని కాపాడుచున్నాను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా దయచేసి మోకరించండి. తండ్రి, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలకు వందనాలు దేవా. సాయంకాల సమయంలో నాయన మరి తండ్రి యొక్క వెంగళాయపల్లె గ్రామంలో మీ దాసుడు మా సహోదరుడు వినోద్ గారి గృహంలో ఈ విధంగా స్తుతించు భాగ్యాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. లోకంలో నీ వంటి దేవుడు లేడు ప్రభువా నాయన. మరి మేము ఎరిగినటువంటి వారముగా, రుచించినటువంటి వారముగా ప్రభువా నాయన మా తండ్రి మాకు పాపక్షమాపణ ఇచ్చినారు. మా జీవిత యాత్రలో తోడుగా ఉన్నందులకై వందనాలు ప్రభువా. అలాగను ప్రభా మీ దాసుడు వినోద్ సోదరి పరిమళాలను ప్రభా మీరు ఎంతగానో కాపాడి ప్రభా మీరు వారిని తండ్రి మీ చిత్తంలో ప్రభా వారిని జతపరిచి నాయన మొదటి వార్షికోత్సవం ప్రభా బిడ్డలు నాయన జరుపుకొని చుండగా తండ్రి వారికి చేసినటువంటి మేలు ఉపకారములను బట్టి ప్రభా కొద్దిసేపు ప్రభా మీ వాక్యం ధ్యానం చేసుకొని మీరు ఎలాంటి వారో ప్రభా మీ కార్యములు ఎలాంటివో ప్రభా మేము గుర్తిరిగినటువంటి వారముగా ప్రభా నాయన అలాగ మేము ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నట్టు సాయం దయచేయండి. ఇంతవరకు పాటల సమయంలో సాయం చేసిన దేవా మీకు వందనాలు ప్రభా. మరి 3 లేఖన భాగాలు మేము చదువుకుంటూ వచ్చినాం ప్రభా. మాతో మాట్లాడము, ఖాళీ చేయము, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. నిలబడుతున్న మీ దాసుడు కూడా అయోగుడు, అపాత్రుడు, చేతకాని వాడు, ఎన్నికలేని వాడు మీ ఆత్మచేత అభిషేకించి బూరగా వాడుకొని మీరే మహిమ పొందండి. సమయాన్ని దీవెనకరంగా చేయండి, శత్రుకార్యాలను కూడా లయపరచండి. మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభు కృపను బట్టి నా సహోదరుడు వినోద్ గారు సహోదరి పరిమళను ప్రేమించి దేవుడు వారిని జతపరిచినారు. సంవత్సరమంతా దేవుడు వారిని కాచి కాపాడి తన పద్ధతిలో ఉంచుకొని దేవుడు వారిని ఆశీర్వదించి వారి చక్కటి కుమార్తెను కూడా దేవుడు వారికి అనుగ్రహించినాడు. అందుకు దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనమందరం కూడా దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. అందుకే కీర్తనకారుడైన దావీదు ఏమంటా ఉన్నాడంటే, నా ప్రాణమా చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులలో దేనిని కూడా మర్చిపోకూడదు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించే వారంగా ఉండాలా, దేవుని గణపరిచే వారంగా ఉండాలా కదా. అలాంటి జీవితము మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనల్ని కట్టేటటువంటి దేవుడు కట్టకపోతే మనల్ని మనం కట్టుకోలేం. చాలాసార్లు మ్యారేజ్ కాకముందు ఏమంటారంటే, అన్న ప్రార్థన చేయండి అన్న కదా. ప్రార్థన చేసి మనం ఏదో దేవుని కృపను బట్టి వారి పెళ్లి కొరకు ప్రయాసపడి అంతా మనం చేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, దేవుని చిత్తం అన్నా జరిగింది, నువ్వేం చేసినావు అన్నా కదా. సరే, ఇదేమైనా కూడా వారిద్దరిని జతపరచడం అనేది దేవుని ఉద్దేశం. వారిద్దరిని దేవుని చిత్తంలో వారు ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. మనందరికీ తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఎప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే, జగత్తుకు పునాది వేయకముందే క్రీస్తు యేసులో ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. చాలాసార్లు వివాహ జీవితంలో దేవుని ఏర్పాటు లేకుండా జరిగే వివాహాలు చాలా ఉన్నాయి. అవి ఎంతవరకు సక్సెస్ అవుతానో మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యంలో దేవుడు జతపరిచినటువంటి వారిని ఎవరు కూడా వేరు చేయలేరు. అంతేకాకుండా దేవుని చిత్త ప్రకారము దేవుని మందిరంలో దేవుని ప్రజల చేత దేవుని యొక్క సేవకుల చేత జరిపించబడిన వివాహము, దాని దేవుని చిత్తంలో ఉన్నటువంటి వివాహము, దేవుడు ఎప్పుడు కూడా కాపుదల కాసేవాడు, దేవుడు ఎప్పుడు కూడా సంరక్షించేవాడు, దేవుడు ఎప్పుడు కూడా దాన్ని నీరు కడతాడంట, నీరు కట్టి ఫలింపజేస్తాడు. కొన్ని జీవితాలు మనం చూస్తూ ఉంటాం కదా, ఎలాంటి ఫలభరితమైన జీవితాలు వారి జీవితాల్లో ఉండవు. అయితే ఉదయకాల సమయం, ఈ రాత్రికాల సమయంలో, ఈ యొక్క సంతోషకరమైన సందర్భంలో దేవుడు ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడు, ఏర్పరచుకున్నటువంటి వారిని దేవుడు ఎలాగూ కాపాడుతాడు. ఒకవేళ వాక్యం వింటున్న మనం దేవుని చిత్తంలో ఉన్నామా, దేవుడు మనల్ని కడుతున్నాడా, దేవుని ఏర్పాటులో మనం ఉన్నామా, ఒకవేళ లేకపోతే
మనం పరీక్షించుకుందాం. వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం కొన్ని తలంపులు చూసుకుందాము. ఒక మాట రండి చూద్దాము. నిర్గమకాండము ఒక మాట చూద్దాం రండి, కొన్ని తలంపులు చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము ఎవరైనా దయచేసి చదవండి. 21 త్వరగా చదవాలి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను వారికి ముందుగా నడుచుచున్నటువంటి దేవుడు అంట కదా. వారికి, వారిని అనే పదము మనం ఏముగా చూడొచ్చు చెప్పండి. వారికి, వారిని అనేది బహువచనం. ఇది ఒకరిని గురించి చెప్పేది కాదు, ఇద్దరిని గురించి ఉద్దేశపూర్వకంగా దేవుడు మాట్లాడేది. ఇద్దరిని గురించి కానీ కొంతమందిని గురించి కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడంట వారికి పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభము 40 ఇయర్స్ 40 సంవత్సరాలు వారికి ముందుగా పోతా ఉన్నాడంట కదా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. మనం ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకుంటామో మన జీవిత యాత్రలో దేవుడు మనకు ముందుగా పోతాడు. మనకు తెలియదు చాలాసార్లు. మనం ఏమనుకుంటామంటే మన కుటుంబ జీవితంలో కానీ మన వైవాహిక జీవితంలో కానీ చాలాసార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ఎట్లా ఈ సమస్య నుంచి నేను ఎట్లా బయటపడాలా, ఈ సమస్య నుంచి నేను ఎట్లా బయటపడాలా, చాలా సందర్భాలు మన జీవితంలో మనము చెప్పగలం. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే కట్టేటటువంటి దేవుడు కనుక వినోద్ పరిమళాలను దేవుడు కట్టినాడు. వారి జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించినాడు. వారి జీవితంలో కూడా ఫలభరితంగా ఉండే విధంగా చేసినాడు. కనుక మన జీవిత యాత్రలో మనకు కూడా దేవుడు ముందుగా నడవాలని ఇష్టపడతా ఉన్నాడు. మనకు ముందుగా నడవాలని ఇష్టపడతాను. చాలాసార్లు మనమే మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వము, దేవుని ముందు పెట్టుకోము కదా. నేను మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకుంటా ఉన్నారంట భార్యాభర్తలు. ఎన్ని సంవత్సరాలు అర్థమవుతుందా నేను చెప్పేది? 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అంటే వారికి మ్యారేజ్ అయ్యి 25 సంవత్సరాలు అయిందంట. దేవుడు వారిని దీవించారని చెప్పి కృతజ్ఞతా కూడిక పెట్టుకున్నారు కదా. ఆ కృతజ్ఞత కూడికలో ఆ సహోదరుడు ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే వాళ్ళకు మ్యారేజ్ అయినటువంటి 6 నెలలకు కొట్లాట ప్రారంభమైందంట. కానీ మీకు అయిందో లేదో, కాకపోతే సంతోషము. వారిద్దరి మధ్య 6 నెలలు అయితేనే వార్ స్టార్ట్ అయింది. అంటే కొంతమందికి 6 నెలలు, కొంతమంది వారానికి అవుతుందిలేండి, మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే వాళ్ళిద్దరూ 6 నెలల తర్వాత రోజు కొట్లాడుకోవడం ప్రారంభించారంట. అప్పుడు భార్య చెప్తుంది, అయ్యా మనం ఇట్లా కొట్లాడుకోవడం ఏమంతా బాగలేదు, మనం ఇద్దరం ఒక నిబంధన చేసుకుందాము. నీకు కోపం వచ్చిందనుకో నా మీద, నువ్వు బయటికి వెళ్ళిపో. బాగా వినండి, నాకు కోపం వచ్చిందనుకో నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. ఏం చెప్పింది ఆమె? ఆమె కోపం వస్తే ఆడిపోతుందంట, ఇంట్లోకి పోతుంది. ఆయన కోపం వస్తే ఆడిపోవాలంట, బయటకు. 6 నెలల కిందట ఆయన కోపం వచ్చిందంట, బయటికి వెళ్ళిపోయినాడు. 25 సంవత్సరాల తర్వాత లోపలికి వచ్చాడంట కదా. అది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. కొన్ని జీవితాలు అలాగున్నాయి. ఇది ప్రాక్టికల్ నేను చెప్పేది. నాకు ఆ సాక్ష్యం విన్నప్పుడు వండర్ అయినా, అదేంద్రా బాబు అంటే ఆమె మీద కోపపడి 6 నెలల తర్వాత వెంటనే వెళ్ళిపోయినాడు. 25 ఇయర్స్కి మళ్ళీ ఆయన వచ్చినాడు. అట్లా ఉండకూడదు కుటుంబ జీవితాలు, ఆ విధంగా ఉండకూడదు. అందుకు కాదు దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు ఆదిలోనే మనిషిని ఒంటరిగా వదిలిపెట్టలే. సాటైన సహాయము అవ్వను ఆదాముకు జతపరిచి వారిద్దరిని దేవుడు సేవించాలనేది దేవుని యొక్క సంకల్పం. అయితే ఆదాము పాపం చేసినాడు, దేవుని ఆజ్ఞను మీరినాడు, దేవునికి దూరం అయిపోయినాడు. మానవ కోటికి అంతా కూడా ఏం తీసుకొని వచ్చినాడు? శాపం తీసుకొని వచ్చినాడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమ కలిగిన వాడు, తిరిగి ఆ శాపాన్ని పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీ శాపాన్ని ఆయన తీసుకున్నాడు, నీ పాపాన్ని ఆయన తీసుకున్నాడు, నీ కొరకు ఆయన మరణించినాడు, సిలువలో తిరిగి లేచినాడు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నువ్వు రక్షణ పొందకుండా నీ జీవితంలో ఇంకా ఉండవేమో, ఇంకా నామకార్థంగా పద్ధతులు, అలవాట్లు, సాంప్రదాయాలు పాటిస్తూ ఇదే జీవితం అని నమ్ముతూ నీ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి గానే కాదు కదా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మన సాంప్రదాయాలు, పద్ధతులు, మన అలవాట్లు ఏవి మనల్ని పరలోకానికి చేర్చవు. మనం పరలోకం చేరాలంటే యేసుప్రభువే మార్గం, యేసుప్రభువే సత్యం, యేసుప్రభువే జీవం. వేరే మార్గం ఎంత మాత్రం కూడా లేదు. నువ్వు క్రైస్తవును అయినావు, ప్రభుని నమ్ముకున్నావు, ప్రభుకు హృదయం ఇవ్వకోకుండా ఆచారాలు పాటిస్తా ఉన్నావు, సాంప్రదాయాలు పాటిస్తా ఉన్నావు, ఉదయం ప్రార్థన చేసుకుంటున్నావు, సాయంత్రం ప్రార్థన చేసుకున్నావు, ప్రతి పండగకు చర్చికి పోతావు, అన్నీ మంచిదే. నీ హృదయంలో కార్యం లేదు, ప్రభుకు నీ హృదయం ఇవ్వలే, నిజమైనటువంటి పాపక్షమాపణ నువ్వు పొందకుండా నీ జీవితంలో దేవుడు తోడుగా ఎలా ఉంటాడు? దేవుడు ఎట్టి పరిస్థితులలో నీకు ముందుగా వెళ్ళలేడు.
నువ్వు అనుకోవచ్చు మేము క్రైస్తవులము, యేసయ్య మా దేవుడు, మా హక్కు. మంచిదే. నిజంగా నీ హృదయం దేవునికి ఇచ్చినవా? దేవునికి ఇష్టపూర్వకమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఈ మైక్ ద్వారా వింటున్న సహోదరి సహోదరుడు, నువ్వు ఎవ్వరమైనా సరే, ఎలాంటి వాడవైనా సరే, ఒకవేళ ఇన్ని దినాలు దీని గురించి ఆలోచన చేసుకోకుండా అంధకారంలో నువ్వు సాగిపోతూ ఉంటే యేసుప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇశ్రాయేల్ ప్రజలు 40 years 40 సంవత్సరాలు వారి జీవిత యాత్రలో వారికి తోడుగా ఉన్నాడు. ఎట్లా తెలుసా? ముందు నడుస్తూ ఉన్నాడంట, ముందుగా నడుస్తున్నాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నేను ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలం చేస్తాడు. నీ మెట్టగానున్న స్థలాలన్నీ సరాలం చేసే దేవుడు, నీకు ముందుగా నడిచే దేవుడు. సోదరి సోదరులారా, నీ జీవితంలో కూడా దేవుడు ముందుగా నడవాలని ఇష్టపడుతూ ఉంటే ఆయనకు అప్పచెప్పుకుందాం, ప్రభు మీద ఆధారపడుతున్నాం. 2వ తలంపు చూద్దాం రండి త్వరగా. నిర్గమాకాండం 1వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదవండి, త్వరగా. నిర్గమాకాండము 1వ అధ్యాయము 21వ వచనం త్వరగా చదవండి. వంశాభివృద్ధిని కలుగజేసేవాడు ఎవరంట? దేవుడే. వారు దేవుని మాటకు లోబడినందున వారి వంశాన్ని దేవుడు అభివృద్ధి పరిచారంట. ప్రాస్పరస్ అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మనం మందిరానికి పోతా ఉన్నాము, ఏంది మా జీవితం బాగా కావడం లేదు, ఏంది మా బతుకులు ఇలా ఉన్నాయి, ఏంది మాకు అప్పులు తీరడం లేదు, మా సమస్యలు తీరడం లేదు, మాకు దేవుడు తోడుగా లేడా, ఈ దేవుడు నిజమైన దేవుడు కాదా? చాలాసార్లు ప్రశ్న. ఒక్కసారి ఆలోచన చేసుకుందాము, ఎందుకు మనం అభివృద్ధి పొందడం లేదు? యేసు క్రీస్తు ప్రభులో అన్ని ఆశీర్వాదాలు గుప్తమై ఉన్నాయి. ఆయన ఆశీర్వాద కారకుడు. నిన్ను ఆశీర్వదించడానికి పిలిచినాడు. నిన్ను అప్పుల పాలు చేయడానికి, నిన్ను నవ్వుల పాలు చేయడానికి, నీకు అనారోగ్యం ఇవ్వడానికి యేసు ప్రభు నిన్ను పిలవలేదు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలా, నిన్ను ఆశీర్వదించాలా, నిన్ను దీవించాలా, నీకు ముందుగా నడవాలన్నది దేవుని యొక్క సంకల్పం. నీ వంశాన్ని అభివృద్ధి పరచాలన్నది దేవుని యొక్క సంకల్పం. కొందరు జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, చాలామందికి మ్యారేజ్ అయినా కూడా పిల్లలు ఉండరు కదా, ఫలభరితం లేనటువంటి జీవితం కదా. మరి ఎందుకోసమో అది నాకైతే తెలియదు, కానీ అది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు. అది ఏదేమైనా కూడా అలాగుండడం దేవుని చిత్తం కాదు. కానీ నువ్వు ఫలించాలా, నువ్వు అభివృద్ధి పొందాలా. దేవుడు ఆదాము అవ్వను కూడా అదేవిధంగా ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది నేలను విస్తరించుడి అని దేవుడు ఆశీర్వదించి వారిని పంపితే మానవుడు పాపం చేయడం ద్వారా అభివృద్ధి చెందలేకపోతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పొందాలంటే యేసు ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభును హృదయంలో చేర్చుకో, పాప క్షమాపణ పొందు, తప్పకుండా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. 3వ తలంపు చూద్దాం రండి. యెహోషువ 22:34 త్వరగా. యెహోషువ 22:34 దయచేసి చదవండి. త్వరగా చదవండి. బ్రదర్ మీరు ఏం చదువుతున్నారు? యెహోషువ 22వ అధ్యాయము 34వ వచనం. ఓకే సరే. దేవుడు వారి జీవితంలో ఇచ్చిన 3వ ఆశీర్వాదం మనం చూస్తే నెమ్మదిని వారి జీవితంలో కలుగజేస్తూ వచ్చినాడు. కనుక కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేనటువంటి కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం కదా. బాగా భార్యాభర్తలు ఇద్దరు మంచి ఎంప్లాయర్స్, మంచి శాలరీస్, మంచి జీతం, మంచి ఇల్లు, మంచి కారు, అయితే వారి జీవితంలో నెమ్మది లేదు, వారి జీవితంలో శాంతి సమాధానం లేదు, వారి జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవునికి వారి జీవితంలో సరైనటువంటి స్థానం వారు ఇవ్వడం లేదు. దేవుణ్ణి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానం వారు ఇవ్వకపోవటం బట్టి నెమ్మదిని చూడలేకపోతున్నారు, వారి శాంతిని చూడలేకపోతూ ఉన్నారు, సమాధానంగా వారు జీవించలేకపోతూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభుని అంగీకరించినటువంటి నీ జీవితంలో నిజమైన నెమ్మది, శాంతి, సమాధానం నువ్వు చూడాలంటే, నువ్వు అనుభవించాలంటే యేసు ప్రభుకు నీ జీవితంలో కూడా ప్రథమ స్థానం ఇవ్వాలి. మొట్టమొదటిగా మనము ఏం చూస్తూ వచ్చినాము, ఆయన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం, వారికి ముందుగా పోయేటటువంటి దేవుడు అంట. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా పోయేటటువంటి దేవుడు. రెండోదిగా మనం ఏం చూస్తూ వచ్చినాం, వారి జీవితంలో వంశాభివృద్ధిని కలుగజేసేటటువంటి దేవుడు ఈ దేవుడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినాం, వారికి నెమ్మది కలుగజేసేటటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. 4వ తలంపు చూద్దాం రండి. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 22 చదవండి. ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజనబడిన బేతేలునకు వేగు చూచుటకు యోసేపు ఇంటి వారిని దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నువ్వు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళి ప్రభువును మాకు చూపిన ఎడల. చాలు చాలు సహోదరుడా. న్యాయాధిపతులు 1:22 మనం చూస్తే దేవుడు వారికి
తోడై ఉన్నాడంట. దేవుడు తోడుగా ఉండాలి కదా మన జీవిత యాత్రలో. ఒకవేళ నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఎంత గొప్పగా పొలం సంపాదించినా, నీ జీవితంలో చాలామంది పిల్లలు కలిగి ఉన్నా, అన్నీ ఉన్నా, దేవుడు తోడుగా లేకపోతే, దేవుని సన్నిధి నీకు తోడుగా లేకపోతే, దేవుని సన్నిధి నీకు తోడుగా రాకపోతే, ప్రియ సోదరి సోదరుడా, నీకెంతో నష్టం ఉంది. దేవుడు నీకు తోడుగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే, రెఫరెన్స్లు చెప్పడానికి టైం లేదు, టకటక నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. దావీదు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు ఎన్ని కష్టాలు పడినాడండి, ఎన్ని బాధలు పడినాడు. దావీదు జీవితంలో ఒక్కసారి మనం చూస్తే, దావీదు సొంత భార్యనే దావీదుని ఏం చేసింది, మా నాన్న నిన్ను చంపాలనుకుంటా ఉన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తను కట్టుకున్న భార్య, తనతో ఉండవలసిన భార్య ఏం చేస్తూ ఉంది, నేను నీకు ఏ విధమైన హెల్ప్ చేయలేను, నువ్వు వెళ్ళిపో అంటా ఉంది. తర్వాత తన ప్రాణస్నేహితుడు యోనాతాను అంటాడు, నా తండ్రి నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి, మామ చంపాలనుకుంటా ఉన్నాడు, భార్య కాపాడలేకపోతా ఉంది, యోనాతాను కాపాడలేకపోతా ఉన్నాడు. ఇంకా మనం దేవుని వాక్యంలో చూస్తే, ఆ యొక్క కుమారులు కూడా దావీదును తరుముతారంట. చెప్పులు లేకుండా తాను కొండ ఎక్కిపోతూ ఒక అద్భుతమైన కీర్తన దావీదు రాసినాడు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, దావీదు జీవితంలో ఎలాంటివి పరిస్థితులలో ఉన్నా కూడా దావీదు దేవునికి తోడై ఉన్నాడు. కనుకనే దావీదు తన జీవితంలో సక్సెస్ కాగలిగినాడు. మన వివాహ జీవితంలో కూడా దేవుడు మన కుటుంబాన్ని దీవించాలంటే, మనకు దేవుడు తోడుగా ఉండాలంటే, మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలా. సోదరి సోదరుడా, ఇంతవరకు ఇలాంటి అభ్యాసం లేకపోతే ప్రభుని అడుగుదాం. ఆయో తలంపు చూసుకుందాం రండి దయచేసి. యెషయా గ్రంథం 24:27 చదవండి. వారికి జీవితాల్లో జయము అనుగ్రహించేటటువంటి దేవుడు. కనుక అనేక పరిస్థితులలో కుటుంబ జీవితంలో ఓటమిని మనము చవి చూస్తూ ఉంటాం. చాలాసార్లు భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉండదు. దేవుని వాక్య ప్రకారం వారిద్దరు కలిసి దేవుణ్ణి సేవించాలా, వారిద్దరిని కలిసి ప్రభువుని గణపరచాలా. దేవుడు వారిద్దరిని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ఉద్దేశంతో వారిని జతపరిచినాడు. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలా. మనము ఆ వివాహ సమయంలో మనం చూస్తూ వచ్చాం కదా, ఆ ప్రమాణాలు చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రమాణాలు చేసే సందర్భంలో కూడా చాలాసార్లు మనము గమనిస్తూ ఉంటాం. కనుక దేవుడు మన జీవితంలో కూడా తోడుగా ఉండాలంటే, దేవుడు మన జీవితంలో విజయం అనుగ్రహించాలంటే, మన కుటుంబ జీవితంలో మనము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మన కుటుంబ జీవితాన్ని దేవునితో ఆరంభించాలా. మన అమ్మ నాన్న ప్రార్థన చేసుకుంటా ఉంటే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వచ్చి ప్రార్థన కాడ కూర్చుంటారు కదా. అదే మనం టీవీ ఆన్ చేసినామనుకోండి, ఛానల్ తిప్పుతూ ఉంటే పిల్లలు ఏమంటారు, డాడీ డాడీ ఈ ఛానల్ పెట్టు డాడీ అంటారు. ఇది వద్దు నాకు ఇంకో ఛానల్ పెట్టు డాడీ అంటారు కదా. మనల్ని బట్టి పిల్లలు ఉంటారు. ఏం వినోద్, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలా కదా, జాగ్రత్తగా దేవుని సంరక్షణలో పెంచాలా. మన పిల్లలు దేవుని బల్ల చుట్టూ ఎట్లుండాలంట, ఒలివ మొక్కల వలె వాళ్ళు ఉండారా. దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు, మన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు మనం 5 అంశాలు చూస్తూ వచ్చినాం. దేవుడు వారికి అనే మాట చూస్తూ వచ్చినాం, వారిని అనే మాట చూస్తూ వచ్చినాం. వారి జీవితంలో వారికి ముందుగా నడిచేటటువంటి దేవుడు, వారి వంశాన్ని అభివృద్ధి పరిచేటటువంటి దేవుడు, వారికి తోడుగా ఉండేటటువంటి దేవుడు. ఇలాగ మనము 5 అంశాలు చూస్తూ వచ్చినాం. కనుక మన జీవిత యాత్రలో మనం కూడా ఇలాంటి అనుభవంలో రావాలంటే మనం కూడా దేవుని యందు ప్రతిష్ఠింపబడాలా. దేవునికి మన హృదయము ఇచ్చే వారంగా ఉండాలి. ఇప్పుడు ఒక మాట చూద్దాం రండి. 34 కీర్తన 34:10 ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదంట. యెహోవాను ఆశ్రయిస్తూ ఉన్నామా? ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? ఎవరి యొద్దకు పోతా ఉన్నాం? ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? ఎవరికి ప్రథమ స్థానం ఇస్తా ఉన్నాం? సోదరి సోదరుడా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ ఉండదు. 34:7 చదవండి త్వరగా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముంటుందంట? ఆయన దూత కావలి ఉంటుందంట. మన చుట్టూ దూత కావలి ఉండాలి కదా. మన కుటుంబం చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన
ఎక్కడికి వెళ్ళినా సరే మన బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో పోతూ ఉంటారు, కాలేజీలకు పోతూ ఉంటారు, కొంతమంది జాబ్ పర్పస్ వేరే ఊర్లో ఉంటారు, కొంతమంది ఇక్కడ ఉంటారు. మన బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ దేవుని దూత ఎప్పుడు కూడా కావాలి ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మన జీవితంలో మనము దేవుణ్ణి మనము ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. కనుక ఈ కుటుంబం చుట్టూ ఏముంది వినోద్? కుటుంబం చుట్టూ దేవుని దూత కావాలింది, కుటుంబం చుట్టూ. కనుక ఎలీషా ఆ యొక్క పనివాని కళ్ళు చేయమని ప్రార్థన చేసినప్పుడు ఏం కనపడతాయి? ఎలీషా చుట్టూ అగ్నిరథాలు కనపడతాయి కదా, చుట్టూ అగ్నిరథాలు కనపడతాయి. అంటే నీ కుటుంబం చుట్టూ అగ్నిని దేవుడు కంచగా ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! ఏం దేవుడు అండి! దేవుడు నీకు తోడై ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కుటుంబం చుట్టూ దూత కావాలి ఉంచుతాడంట. దూత సెక్యూరిటీ గార్డ్ నీ కొరకు కదా, నీకేం భయం లేదు. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ అగ్నిని ఆ దేవుడు కాపాడేవాడు. కనుక మనందరికీ తెలుసు, యోబు జీవితంలో, యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేసినాడు చెప్పండి? కంచె వేసినాడు కదా. యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేసినాడు. ఒక మాట చూద్దాం. 125వ కీర్తన 2. త్వరగా చదవండి, త్వరగా ముగించుకుందాం. సరే, ఇప్పుడు 5 అంతలు దేవుడు ఏ విధంగా మన జీవిత యాత్రలో తోడుగా ఉంటాడో మనం చూస్తూ వచ్చినాము. ఇప్పుడు 34:10 ప్రకారము మన చుట్టూ దేవుడు ఏ విధంగా కాపలా ఉంటాడు, మనకు దేవుడు ఏ విధంగా భద్రతనిస్తాడు, మన కుటుంబం భద్రంగా ఉందా, మన కుటుంబం దేవుని చేతిలో ఉందా? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, చూడుము నా అరచేతుల మీదనే నేను మిమ్మను చెక్కి ఉన్నాను. ఏం దేవుడు అండి! దేవుడు అరచేతుల మీద చెక్కినాడంట మనల్ని, ఎక్కడో కాదు, అరచేతుల మీద. ఇంకొక చోట రాయబడింది, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను. ఎవరు ఎత్తుకుంటారని మనల్ని? ఇంత వయసు వచ్చినాక ఎవరైనా ఎత్తుకుంటారా? చిన్నపిల్లల్ని ఎత్తుకుంటారు, మనల్ని ఎవరు ఎత్తుకుంటారు? ఈ దేవుడు ఎప్పుడు ఎత్తుకొనే ఉంటాడంట. ఎత్తుకొని ఉండడం అంటే భద్రత. ఇది బిడ్డల్ని ఎందుకు పిల్లోడు కింద వదిలిపెట్టేసినావు, వాడిని ఎత్తుకో అంటారు కదా. ఎందుకు ఎత్తుకోవాలంటే వానికి కావాలి, వానికి ఏమి జరగకుండా ఉండాలంటే వానికి భద్రత కావాలా. భద్రత కావాలంటే ఎత్తుకోవాలా. అరచేతుల మీద ఫాదర్ నడిపిస్తాడు కదా, తండ్రి అరచేతుల మీద నడిపిస్తాడు పిల్లలను కదా. ఎందుకు? పిల్లలంటే అంతా ప్రేమ. అరచేతుల మీదనే నడిపిస్తాడు తండ్రి, బిడ్డలకి ఏం కాకూడదని. ఇది తండ్రి. అయితే పరలోకపు తండ్రి అయిన దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఒక మాట చూద్దాం రండి, యోషువ 14:10. త్వరగా యోషువ 14:10 త్వరగా చదవండి దయచేసి. ఆ 45 years నన్ను సజీవునిగా కాపాడినాడంట. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు తెలుసా మీకు ఎవరికైనా? కాలేబు చెప్తా ఉన్నాడండి. కాలేబు చెప్తా ఉన్నాడు, ఏం దేవుడు! ఈ దేవుడు 45 సంవత్సరములు నన్ను కాపాడినాడు కదా. నీకు కూడా ఇష్టమే కదా దేవుడు కాపాడాలన్నా? అవునా కాదు? అందరం కోరుకుంటారు దేవుడు నన్ను కాపాడాలి. సరే, కాలేబుకు దేవుడు ఎట్లా కాపాడినాడు ఒక మాట చూద్దాం రండి. ఒక మాట చదవండి దయచేసి. యోషువ 14:8 చదవండి. అబ్బా, ఎట్లా వెంబడించినాడంట? నిండు మనసుతో వెంబడించినాడంట కదా. నిండు మనసుతో వెంబడించినాడు గనుకనే దేవుడు కాపాడినాడు. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలా? నిండు మనసుతో దేవుని వెంబడించాలా కదా. సగం లోకం కావాలా, సగం దేవుడు కావాలా. ఎట్లా మన జీవితంలో దేవుడు తోడుగా ఉంటాడు, ఎట్లా దేవుడు మనల్ని కాపాడుతాడు? దేవుడు అంటే భయం, మందిరం అంటే భయం, అయితే లోకం కూడా కావాలా. ఆయన అంటాడు, లోకంలో ఉన్నాం కదా బ్రదర్, తప్పదు కదా, చేయాల్సిందే కదా అంటే నేను చెప్పినా నువ్వు ఉమ్మివే పడతావు అని. అదేంది ఎట్లా అంటారే అని. మరి దేవుని వాక్యం చెప్తా ఉంది, 2 తలంపుల మధ్య నువ్వు నడిస్తే వెచ్చగానే ఉండాలా, చల్లగానే ఉండాలి. నిలువెచ్చని జీవితం కలిగి ఉంటే దేవుడు నోట్లలోంచి ఉమ్మేస్తాడు. నువ్వెంత ప్రయాసపడినావు ప్రభు కొరకు, ఎంత కష్టపడినావు. అయితే నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, సగం ఈ విధంగా ఉన్నావు, సగం ఆ విధంగా ఉన్నావు. ఎట్లా జీవితంలో దేవుడు నిన్ను కాపాడుతాడు? కాలేబు అట్లా లేడు. ఎట్లా ఉన్నాడు? నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించినాడు. కనుక మనం అందరం కూడా నిండు మనసుతో మనము దేవుని వెంబడించాలి. యోషువ ఒక మాట అంటాడు కదా, అక్కడ దేశంలో పరిస్థితులు బాగలేవు,
అందరూ ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే యోషువ అంటాడు, మీరు సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదాం. మీరేమన్నా కానీ పరిస్థితులు, మన కుటుంబ జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. చాలామంది నేను చూస్తూ ఉన్నా, చాలామంది దేవునికి దూరం అయిపోయినారు. అది ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితి. ఒక మంచి తీర్మానంతో దేవుని దగ్గరికి వచ్చినారు, ఒక మంచి తీర్మానంతో ప్రభుని అంగీకరించినారు, ఆ తీర్మానంలో నిలబడలేకపోతూ ఉన్నారు. చుట్టూ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడు కనుక నిండు మనసుతో మనము దేవుణ్ణి అనుసరించే వారంగా ఉండాలి. 2వ తలం చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం త్వరగా చదవండి. దావీదునకు దాసునై కప్పము ఎక్కడికి పోయినాను యెహోవా అతనిని, అబ్బా ఏం సాక్ష్యం అండి. ఎక్కడికి పోయినా సరే దావీదుని దేవుడు కాపాడుతూ ఉన్నాడంట కదా. భార్య వదిలిపెట్టినా దేవుడు కాపాడినాడు, ప్రాణస్నేహితులు పొమ్మన్నా దేవుడు కాపాడినాడు. తన మామ చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు సౌలు జీవితంలో, దావీదు జీవితంలో ఎన్నిసార్లు చంపాలని సౌలు ప్రయత్నం చేస్తే అన్ని పరిస్థితులలో కూడా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడంట కదా. ఎందుకో తెలుసా? 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దావీదు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నాపై ఇంత ప్రేమ నువ్వు, యోనాతాను అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నాపై నువ్వు ఇంతటి ప్రేమ చూపుతావా? దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, మెయిన్ లెసన్ ఏంది అంటే, దావీదు ఎప్పుడు కూడా తగ్గించుకునేవాడు. కీర్తన 34వ అధ్యాయంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనుడై మొరపెడతా ఉన్నాడు, దీనుడుగా జీవిస్తూ ఉన్నాడు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. నీ జీవితంలో తగ్గింపు ఉందా? తగ్గించుకొని మనం జీవించాలా, దీనులమై మనం మొరపెట్టాలి. ప్రభా నువ్వే మాకు దిక్కు, ప్రభా నువ్వే మాకు సహాయకుడు. తప్పకుండా దేవుడు దీవిస్తాడు, తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాలేబుకు నువ్వు కాపాడిన దేవుడు, దావీదును కాపాడిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా కాపాడుతాడు. ఈ కొత్త తలం చూసుకొని మనం ముగిద్దాం. 32వ కీర్తన 10 చదవండి. అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించువానిని కృప ఆవరించుచున్నది. ఇక్కడ ఈ మాట, ఈ కృప ఆవరించుచున్నది అనేది ఇది అద్భుతమైనటువంటి మాట. ఇది యాకోబుని గురించి మనము చూడొచ్చు కదా. యాకోబు తన జీవితంలో ఎంతో భయంతో వెళ్తున్నాడు. ఆ తండ్రి ఇంటి నుంచి ఒక చోట రాయి తలగడగా చేసుకుంటాడు. అక్కడ దేవుడు ఆ యొక్క యాకోబుకు ప్రత్యక్షం అవుతాడు. ఆ బండ దగ్గర అభిషేకం చేస్తాడు. యాకోబు తిరిగి వెళ్తాడు. వచ్చే సందర్భంలో యాకోబు ఎట్లా వచ్చినాడంట? బ్లెస్డ్, ఆశీర్వాదంతో యాకోబు తిరిగి అక్కడికి వస్తే, ఈ దేవుడు బేతేలు దేవుడు అని అక్కడ దేవునికి మందిరం కట్టాడు. అంటే దీని అర్థం ఏంటంటే, యాకోబు దేవుడిని పూర్తిగా ఆనుకుంటా వచ్చినాడు. ఆ బండ క్రీస్తే. ఇంకా ఒక సందర్భంలో మనం చూస్తే, యాకోబు లాంటి ప్రార్థనా వీరులు దేవుని వాక్యంలో నాకు తెలిసి రాత్రంతా పోరాడిన వాళ్ళు నాకు తెలిసేంత వరకు ఎవరు లేరేమో కదా. రాత్రంతా పెనుగులా అన్నాడంట. దేనికోసం తెలుసా? దేనికోసం చెప్తారా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు. యాకోబును దేవుడు బహుగా ఆశీర్వదించినాడు. పశు సంపదలు ఇచ్చినాడు, భార్యలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చినాడు. అయితే దావీదుకి ఏం కావాలా? క్షమించండి, యాకోబుకి ఏం కావాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి, పరలోకం ఆ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. అందుకే రాత్రంతా కూడా పెనుగులాడితే, ఒక వ్యక్తి పెనుగులాడడం వలన, ఒక వ్యక్తి పట్టుదలతో ప్రార్థన చేయటం వలన దేవుడు ఇజ్రాయేలు దేశాన్ని ఇచ్చినాడు కదా. నువ్వు కూడా పట్టుదల కలిగి ఉండాలా, నువ్వు కూడా పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ఉండాలా, ప్రభువును ఆనుకోవాలా. నువ్వు పట్టుదల కలిగి లేకపోతే, పట్టుదల కలిగే వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళిపోతాడు. అది మనకు మంచిది కాదు. కనుక మన వివాహ జీవిత యాత్రలో దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా, దేవుడు మనకు ముందుగా నడవాలన్నా, దేవునికి మనం ప్రథమ స్థానం ఇచ్చేవారంగా ఉండాలి. అలాగూ దేవుడు మనల్ని కాపాడాలంటే, దావీదును కాపాడిన దేవుడు, కాలేబును కాపాడినటువంటి దేవుడు, యాకోబును కాపాడినటువంటి దేవుడు మన జీవిత యాత్రలో మనల్ని కూడా కాపాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుడు వీరిద్దరిని ప్రేమించి, సహోదరుడు వినోద్, సహోదరుడు పరిమళాన్ని, వాళ్ళిద్దరిని దేవుడు ప్రేమించి సముద్రమంతా కూడా కాపాడినాడు. వారిని ప్రేమించి వారిని ఆశీర్వదించినాడు కదా. వాళ్ళని అడగకముందే మనం మన బిడ్డలను అడగం, అయితే దేవుడు ఇస్తాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, గిఫ్ట్ అది మనకు దేవుడు అది ఇచ్చాడు కదా. కనుక వినోద్, దేవుడు నిన్ను ప్రేమించినాడు,
మంచి భార్యని ఇచ్చినాడు, మంచి బిడ్డని ఇచ్చినాడు. నువ్వు ప్రభుని సేవించాలా, ప్రభుని హత్తుకొని ఉండాలా, ప్రభు కొరకు జీవించాలా. ఆయనే కాదు, వింటున్న మనం అందరం కూడా సరే, ఒకవేళ మనకు పెళ్ళయి 20 years దాటిపోయి ఉండొచ్చు, 10 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, 1 year, ఎంతనా కానీ కాక ఒకవేళ ఇలాగు లేవేమో మనము. అందుకే దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నామేమో. దేవుడు మనల్ని దీవించాలని ఇష్టపడుతూ ఉన్నా మనం దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందలేకపోతున్నామేమో. దేవుడు మంచి తరుణం ఇచ్చినాడు. మనమందరం కూడా పరీక్షించుకుందాం, మనందరం కూడా ప్రభుని అడుగుదాం. తప్పకుండా దేవుడు దీవిస్తాడు, తప్పకుండా దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని వాక్యంలో ఇంకా మనం సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడు తోడుగా ఉండే విధానం చూస్తే అసలు మనకు చాలా ఆశ్చర్యం వస్తుంది. మనం ఊహించం. అడుగు వాటికంటేనో ఊహించు వాటికన్నింటేనో అత్యధికంగా చేయడానికి శక్తిమంతుడు అయినటువంటి దేవుడు. ఏం దేవుడు అండి? గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకునే దావీదును ఏం చేసినాడు? దావీదును దేవుడు దావీదును రాజుగా చేసినాడు. ఆ జైల్లో ఉన్నటువంటి యోసేపును దేవుడు ఏం చేసినాడు? ప్రైమ్ మినిస్టర్ని చేసినాడు కదా. ఒకవేళ మనలో ఎవరన్నా దేవుని చిత్తంలో అలాంటి వాళ్ళు ఉన్నారేమో మనం అనుకోము. మనం ఏం ప్రార్థన చేస్తాం? ఏదో ఈ సంవత్సరం మంచి పంట వస్తే చాలు ప్రభువా, కష్టపడినాము, పంట వేసినాము, పంట వస్తే చాలు ప్రభువా. ఉద్యోగస్తులు అయితే మంచి ఇంక్రిమెంట్ ఉంటే చాలు ప్రభువా కదా. అయితే దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను ఫలించి నువ్వు అభివృద్ధి పరచాలనేది దేవుని యొక్క సంకల్పం. నువ్వు విస్తరించాలా, నిన్ను ఎక్స్పాన్షన్ చేయాలనేది దేవుని యొక్క చిత్తం. ప్రభువుకు మనం సమర్పించుకుందాం, ప్రభువుకు సరెండర్ అవుదాం, ప్రభువును ఆశ్రయిద్దాం, ప్రభు వైపు చూద్దాం. ఈ దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు, మనల్ని కూడా దేవుడు కాపాడుతాడు. అందరం మోకరించుదాం, అందరం కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం, మనసులో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇన్ని దినాలు నామకార్థంగా నేను జీవిస్తూ వచ్చిన, ప్రార్థన చేసుకుంటా ఉన్నా, చర్చికి పోతా ఉన్నాను, కానీ ప్రభువా నువ్వు నాకు తోడు లేవని ఎన్నోసార్లు నేను కృంగిపోయినా. అయితే నువ్వు నాకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నావు, నన్ను దీవించాలని ఇష్టపడుతున్నావు, నన్ను కాపాడాలని ఇష్టపడుతూ ఉన్నావు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవలేదని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ప్రభువా నన్ను కూడా కనికరించు దేవా, నాకు కూడా తోడుగా ఉండు ప్రభువా, నన్ను కూడా దీవించము. మనసులో ప్రార్థన చేసుకోండి. 1 నిమిషం సమయం ఇస్తాము, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఒక మంచి తీర్మానం చేసుకుందాం ప్రభు కొరకు. ఈరోజు నుంచి నేను డిసైడ్ చేసుకుంటా ఉన్నాను, ప్రభుని ఆశ్రయిస్తా, ప్రభు కొరకు జీవిస్తా. దేవుడు ఈ దేవుడే నా దేవుడు. ప్రేంగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందులకై వందనాలు ప్రభా. మీ ప్రజలు తీర్మానం చేసుకున్నారు, వాళ్ళలో కార్యం చేయండి. సోదరుడు వినోద్, సోదరి పరిమళ జీవితంలో మీరు తోడుగా ఉన్నారు. వారిద్దరు జతపరచబడడం మీ ఏర్పాటు ప్రభా. మీరు కట్టే దేవుడు, మీరు అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారిని ఆశీర్వదించినారు ప్రభా. 1 సంవత్సరం పూర్తి అయిపోయింది, వారి జీవితం కూడా ఫలభరితంగా చేసినారు ప్రభా. నీకు వేలాది వందనాలు ప్రభా. వారిద్దరు కూడా మీరు రక్షించుకున్నందులకే మీకు ఎంతో వందనాలు తండ్రి. అలాగ చేరి వచ్చిన అందరూ కూడా రక్షణ పొందినటువంటి వారంగా, మిమ్మల్ని ఆశ్రయించే వారంగా, మీ మీద ఆధారపడే వారంగా, మా జీవితంలో మీకు ప్రథమ స్థానం ఇచ్చే వారంగా ఉండునట్లు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందవలసిందిగా యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా కనికరము సమాధానం ఆయన బిడ్డలమైన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యం సదాకాలం తోడైనగాక మా తండ్రి, ఆమేన్.